నాకు అవ్వాలని ఉంది అని అంటే ఇమ్మీడియట్ గా నేను వెనకలకు వచ్చేసా. నేను బైక్ చేయలేదు. టీమ్ అంటే అడగొచ్చు నేను వెళ్తానని, బట్ మీరిద్దరు కంటెంట్ ఫేసింగ్ ఫర్ కంటెంట్. మీరు ఆ గేమ్ చాలా బాగా ఆడారు. లాస్ట్ 2 మీరిద్దరు. ఇప్పుడు నా దగ్గర ఉన్న ఒక ఒపీనియన్ ని నేను తన దగ్గర పెట్టేదాంట్లో తప్పేముంది? ఎందుకు ఇస్తారు? అతను ఒక దట్ ఈస్ వాట్. ఇప్పుడు నేను చెప్పాల్సింది నేను చెప్పాను. హి వాస్ నాట్ రెడీ. దట్ ఇమిడియట్ గా నేను గేమ్ కి వచ్చాను. ఇప్పుడు మట్టి టాస్క్ వచ్చినా ఏం టాస్క్ వచ్చినా మీరు ఏం ఆడకుండా, మీరు కనిపించకుండా, మీరు ఒక చోట కూర్చుండిపోయి ఒక లీడర్ వచ్చేసి నేను నీకు డబ్బులు ఇచ్చి నేను కంటెండర్ ని చేస్తాను అనగానే మీరు దాని మీద ఫిక్స్ వచ్చేసేసి డబ్బులు ఇవ్వకుండా మీ దగ్గర 4000 వచ్చేసిందా? ఎలా తెలుసుకున్నారు 4000? బికాజ్ ఆఫ్ మై పాలిటిక్స్, బికాజ్ ఆఫ్ ఫ్రెండ్షిప్స్. నమ్మి నాకు ఇచ్చారు. ఎండ్ ఆఫ్ ది డే ఎవరు వచ్చారు? క్యాప్టెన్ సిలిండర్ గా నేను వచ్చాను. నేను ఇక్కడ ఎవరి డబ్బులు అడగలేదు. నా దగ్గర అడగలేదా మీరు? ఎక్కడ అడిగాను? డబ్బులు అడిగాను మీ దగ్గర. నా దగ్గర అడిగారు మీరు. ఎప్పుడు? నా దగ్గర అడిగారు. డబ్బులు అంతా ఎక్కడ ఉంది నాకు ఇస్తావా అని అంటే నేను మన డబ్బులు మీ డబ్బులు ఎట్లా అవుతుంది? సుమన్ గారు తీసుకుంటా ఆ డబ్బులు అడిగాను మీరే కదా. ఆ డబ్బులు అడిగాను నేను. దట్ ఈస్ గేమ్. నా క్వశ్చన్ అది కాదు. ఒక గేమ్ ఆడకుండా ఏం ఆడకుండా మీరు ఆ టీమ్ లో ఉండిపోవడానికి రీజన్ చెప్పండి నాకు. గేమ్స్ వచ్చినప్పుడు ఆడాను నేను. నాకు కనిపించలేదే. మీరు చూడలేదు. నా తప్ప. ఓన్లీ అది మీరు నా డబ్బులు తీసుకున్నారు కానీ నిజంగా నాకు కనిపించలేదే. ఇట్స్ బిగ్ బాస్ మనీ అండ్ ఇట్స్ టాస్క్. అదే ఆడినందుకే మేము గెలిచాం. మీలైతేనా ముచ్చట్లు పెట్టుకొని మాట్లాడుకుంటూ అటు ఇటు వెళ్తుంటే మీరు అది కూడా చేయట్లేదు కదా. అండ్ ఐ నెవర్ బెగ్. బ్యాడ్స్ వచ్చి నేను పెట్టుకోక ముందే అది పోయింది అన్నగానే నేను ఏమైనా మాట్లాడానా ఇవ్వు? ఆర్గ్యూ చేశానా ఇవ్వు? ప్లీజ్ నాకు ఇవ్వు అని రిక్వెస్ట్ చేశానా ఇవ్వు? ఇమీడియట్ గా మేము గేమ్ కి గెట్ బ్యాక్ అవ్వలేదు కదా. నామినేట్ చేసే ముందు మీరేం గేమ్ ఆడారు, మీరేం గేమ్ ఆడుతున్నారు, ఎవరి దగ్గర తిరుగుతున్నారు అనేది మైండ్ లో పెట్టుకొని నామినేట్ చేయండి. ఏం టాస్క్ ఆడారు ఇప్పుడు? ఏం టాస్క్ ఆడారు? నేను టాస్క్ ఆడాను కాబట్టి ఈ రోజు ఇక్కడ ఎక్కడ కనపడలేదు. కెప్టెన్ లాగా ఎక్కడ కనపడలేదు. టైం వచ్చినప్పుడు చూస్తారేమో. టైం మరి వచ్చినప్పుడు 2 వీక్స్ వచ్చింది. మీకు అంతా కంఠం ఉంది, బలం ఉంది. 6 వీక్స్ ఉంటే మీరు లేదు, 7 వీక్స్ లో మీరు లేదు. సరే 2 వీక్స్ వచ్చారు కదా. థాంక్యూ సో మచ్. ఒక కంటెంట్ దగ్గర వెళ్ళి ప్లీజ్ నాకు ఛాన్స్ ఇస్తావా? నేను కంటెంట్ రావాలంటే రేపు బిగ్ బాస్ కప్ ఇస్తావా అమ్మాయికి? నువ్వు బిగ్ బాస్ కప్ ఇస్తావా రిక్వెస్ట్ చేస్తే? లేదు కదా. ఫైటింగ్ ఫర్ ఎవ్రీవన్. ఇమో నేను నిన్ను బెట్ చేయలేదు. నేను ఎక్కడ చూస్తున్నా కదా చేసింది. ఇకన్ థాంక్యూ బిగ్ బాస్. భరణి, మీరు బిగ్ బాస్ ఇంటిని వదిలి వెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది. థాంక్యూ బిగ్ బాస్. ఆల్ గుడ్. బీ హ్యాపీ. ఏది స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఐ లవ్ యూ. Okay? And don't depend on anyone, don't trust anyone. This house. Hey, health jagrata. Take care of your health. Don't make bonds. Bonds వల్ల నువ్వు ఈ రోజులు ఎప్పుడెప్పుడో నేను ఇమాజిన్ కూడా నేను తప్పట్లా. ఇమాజిన్ బాధపట్లే. నాన్న బాయ్. బాయ్. లవ్ యూ. లవ్ యూ. లవ్ యూ. సంగనా గల్రాని. రాత్రి 9 గంటలు. ఈ వారం ఇంటి నుంచి బయటికి వెళ్లేందుకు నామినేట్ అయిన సభ్యులు మాధురి, సజ్జన, రాము, కళ్యాణ్, తనుజ, రీతు, పవన్ మరియు గౌరవ్. నామినేషన్ ప్రక్రియ ఇంతటితో పూర్తయింది. రాత్రి 9 గంటల 15 నిమిషాలు. సరే బయట నుంచి వచ్చాడు కాబట్టి ఆయనకి పెడదామని నేను పన్నీర్ చేసుకుని కూడా దాచి వచ్చాను. నేను అసలు మాట్లాడలేదు. నాకు తెలుసు అని బయట నుంచి వచ్చాడు. ఫీల్లో ఉన్నది నాకు అర్థమవుతుంది. ప్లీజ్ కొంచెం సరే మీకు అర్థమైంది కదా. బయట నుంచి వచ్చాడు కాబట్టి నీ కాదు బిహేవ్ చేయలేకపోయాడు. ప్లీజ్ అర్థం చేసుకో. ఏం కాదు, నీ మంచిగా చెప్పాడు. 嗯 ఓకేనా? 嗯。 బయట నుంచి వచ్చాడు కాబట్టి నీ కాదు నీ మంచిగా చెప్పాడు. ఓకేనా? 嗯。 సరే
వదిలేదు.